ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 22 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే. తండ్రి చేసే నిష్కామ సేవ ఇతరులెవ్వరూ చెయ్యలేరు. ఈరోజు మురళీలోని ప్రశ్న, నూతన ప్రపంచ స్థాపన చేయడంలో తండ్రి ఎటువంటి శ్రమ చేయవలసి వస్తుంది? సమాధానము, పూర్తి అజామీలుడు వంటి పాపులను మళ్ళీ లక్ష్మీనారాయణల వంటి పూజ్య దేవతలుగా తయారు చేసే శ్రమ బాబా చేయవలసి ఉంటుంది. తండ్రి తన పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా చేసే శ్రమ చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ వాపస్ శాంతిధామానికి వెళ్తాయి. ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని యోగ్యులుగా అయి వాపస్ ఇంటికి వెళ్ళాలి. పాట, ఈ పాప ప్రపంచము నుండి మమ్మల్ని దూరంగా తీసుకుని వెళ్ళు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఇది పాప ప్రపంచము అని పిల్లలకు తెలుసు. నూతన ప్రపంచము పుణ్య ప్రపంచముగా ఉంటుంది. అక్కడ పాపం ఉండదు. అది రామరాజ్యము, ఇది రావణ రాజ్యము. ఈ రావణ రాజ్యంలో అందరూ పతితులు దుఃఖితులుగా ఉన్నారు. అందుకే ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్, మీరు వచ్చి మార్గదర్శకులుగా అయి మమ్మల్ని ముక్తం చెయ్యండి అని అన్ని ధర్మాల వారు పిలుస్తారు. అనగా తండ్రి వచ్చినప్పుడు ఈ మొత్తం సృష్టిలో ఏ ఏ ధర్మాల వారు ఉన్నారో అందరినీ తీసుకువెళ్తారు. ఈ సమయంలో అందరూ రావణ రాజ్యంలో ఉన్నారు. అన్ని ధర్మాల వారిని వాపస్ శాంతిధామానికి తీసుకెళ్తారు. అందరి వినాశనము జరిగే తీరాలి. తండ్రి ఇక్కడకు వచ్చి తన పిల్లలను సుఖధామానికి అర్హులుగా చేస్తారు. అందరి కళ్యాణము చేస్తారు. అందువలన వారి ఒక్కరినే సర్వుల సద్గతిదాత అని, సర్వుల కళ్యాణం చేయువారు అని అంటారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మీరు వాపసు వెళ్ళాలి. అన్ని ధర్మాల వారు శాంతిధామానికి అంటే నిర్వాణ ధామానికి వెళ్ళాలి. అక్కడ ఆత్మలన్నీ శాంతిలో ఉంటాయి. రచయిత అయిన అనంతమైన తండ్రి స్వయంగా వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. అందువలన మహిమ కూడా ఆ ఒక్క గాడ్ ఫాదర్నే స్మృతి చేయాల్సి ఉంటుంది. మహిమైన స్మృతి అయినా ఒక్క గాడ్ ఫాదర్నే చేయాలి. ఎవరైతే వచ్చి అందరికీ సేవ చేస్తారో వారినే స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు, నేను దూరదేశమైన పరంధామ నివాసిని. మొట్టమొదట ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో ఆ ధర్మం ఇప్పుడు లేనేలేదు. అందుకే అందరూ నన్ను పిలుస్తున్నారు. నేను వచ్చి పిల్లలందరినీ వాపస్ తీసుకొని వెళ్తాను. హిందూ ధర్మము అనేది ధర్మమే కాదు. అసలు ధర్మము దేవీ దేవతా ధర్మము. కానీ పవిత్రముగా లేనందున స్వయాన్ని దేవతలకు బదులు హిందువులము అని అనేశారు. హిందూ ధర్మస్థాపకులు ఎవ్వరూ లేరు. గీత సర్వశాస్త్రాల శిరోమణి అని భగవంతునిదే గానం చేయబడింది. భగవంతుడు అని ఒక్కరిని మాత్రమే అంటారు. వారే గాడ్ ఫాదర్. శ్రీకృష్ణుని కానీ లక్ష్మీనారాయణలను కానీ గాడ్ ఫాదర్ లేక పతిత పావనులు అని అనరు. వీరు రాజు రాణి మాత్రమే. అయితే వీరిని ఇలా తయారు చేసిన వారు ఎవరు? అనంతమైన తండ్రి. తండ్రి మొట్టమొదట నూతన ప్రపంచాన్ని రచిస్తారు. ఆ ప్రపంచానికి వీరు అధికారులుగా అవుతారు. ఎలా అయ్యారో మనుష్య మాతృలెవ్వరికీ తెలియదు. గొప్ప గొప్ప లక్షాధికారులు వీరికి మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వరాజ్యాన్ని ఎలా పొందారు, ఎలా అధికారులుగా అయ్యారు అని వారిని అడగండి. ఎప్పుడూ ఎవ్వరూ తెలపలేరు.
ఎటువంటి కర్మలు చేసి ఎంత ఫలమును పొందుకున్నారు? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు మీ ధర్మమునే మర్చిపోయారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం గురించి తెలియనందున అందరూ వేరు వేరు ధర్మాల్లోనికి పరివర్తనైపోయారు. వారు మళ్ళీ తమ తమ ధర్మాల్లోనికి వాపసు వచ్చేస్తారు. ఎవరైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు వారు తమ ధర్మంలోకి వాపసు వస్తారు. క్రైస్తవ ధర్మానికి చెందిన వారిగా ఉంటే వారు మళ్ళీ క్రైస్తవ ధర్మంలోకే వస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఇప్పుడు అంటు కట్టబడుతున్నది. ఎవరెవరు ఏ ధర్మానికి చెందినవారో వారు తమ తమ ధర్మాల్లోకి రావలసి వస్తుంది. ఇది సృష్టి వృక్షము. దీనికి 3 కొమ్మలు ఉన్నాయి. వాటి నుండి ఇంకా వృద్ధి అవుతూ పోతుంది. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమును ఇవ్వలేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీ మీ ధర్మముల్లోనికి వచ్చేయండి. కొంతమంది చెప్తారు, నేను సన్యాస ధర్మంలోకి వెళ్తాను, నేను సన్యాసి అయిన రామకృష్ణ పరమహంస అనుచరుడను. వారు నివృత్తి మార్గానికి చెందినవారు, మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. గృహస్థు మార్గంలోని వారు నివృత్తి మార్గానికి చెందిన వారి అనుచరులుగా ఎలా అవ్వగలరు? మీరు మొదట ప్రవృత్తి మార్గంలో పవిత్రముగా ఉండేవారు. తరువాత రావణుని ద్వారా మీరు అపవిత్రమైపోయారు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు గృహస్థు ఆశ్రమానికి చెందినవారు, మీరు భక్తి కూడా చేశారు. తండ్రి వచ్చి భక్తికి ఫలము సద్గతిని ఇస్తారు. రిలీజియన్ ఈజ్ మైట్ అంటే ధర్మాన్ని శక్తి అని అంటారు. తండ్రి ధర్మ స్థాపన చేస్తారు. మీరు విశ్వమంతటికీ అధికారులుగా అవుతారు. తండ్రి నుండి మీకు ఎంతో శక్తి లభిస్తుంది. ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. ఇతరులెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు, సద్గతిని పొందలేరు. ఇక్కడే వృద్ధి చెందుతూ ఉంటారు. వాపస్ ఎవరూ వెళ్ళలేరు. తండ్రి చెప్తున్నారు, నేను అన్ని ధర్మాల వారి సేవకుడను. నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. సత్యయుగాన్ని సద్గతి అని అంటారు. ముక్తి శాంతి ధామంలో ఉంటుంది. కావున అందరికంటే గొప్పవారు ఎవరు? తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మల్లారా, మీరందరూ సోదరులు. అందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. నేను వచ్చి అందరినీ తమ తమ సెక్షన్లలోకి పంపేందుకు అర్హులుగా చేస్తాను. అర్హులుగా అవ్వకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. లెక్కాచారం సమాప్తం చేసుకుని మళ్ళీ వాపసు వెళ్తారు. అది శాంతిధామము, అది సుఖధామము. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. ఇందులో శ్రమ చేయవలసి ఉంటుంది. పూర్తి అజామీలుడు వంటి పాపులను నేను వచ్చి లక్ష్మీనారాయణులుగా దేవీ దేవతలుగా తయారు చేస్తాను. మీరు ఎప్పటి నుండి వామ మార్గములోకి వెళ్ళారో అప్పటి నుండి మెట్లు క్రిందకు దిగుతూ వచ్చారు. ఈ 84 జన్మల నిచ్చెన క్రిందకి దిగే నిచ్చెన. సత్తో ప్రధానము నుండి సత్తు రజు తమో అవుతూ వస్తారు. ఇప్పుడు ఇది సంగమయుగము. నేను ఒక్కసారి మాత్రమే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. నేను ఇబ్రహీం శరీరంలోనో లేక బుద్ధుని శరీరంలోకో రాను. నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను. ఇప్పుడు మీరు తండ్రిని అనుసరించండి అని మీకు చెప్పబడుతుంది. తండ్రి చెప్తున్నారు, ఆత్మలైన మీరందరూ నన్ను ఒక్కరినే అనుసరించండి. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు యోగాగ్నిలో భస్మమైపోతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీరు కామచితి నుండి క్రిందికి దిగి జ్ఞానచితి పైన కూర్చుంటారు. ఈ విషయాలు ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారందరూ ఆ ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తారు.
అయితే వారిని గురించి యథార్థముగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. రచయిత రచనల గురించి మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఋషులు, మునులు మొదలైన వారందరూ నేటి అంటే మాకు తెలియదు అంటూ వచ్చారు. స్వర్గము సత్యమైన ఖండము, అచ్చట దుఃఖము అనే పదమే ఉండదు. ఇచ్చట ఎంత దుఃఖముంది? ఆయుష్ చాలా తక్కువ, దేవతల ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. వారు పవిత్రమైన యోగులు. ఇక్కడ అందరూ అపవిత్రమైన భోగులుగా ఉన్నారు. మెట్లు దిగుతూ ఆయువు తగ్గిపోతూ వచ్చింది. అకాల మృత్యువు కూడా జరుగుతూ ఉంటుంది. తండ్రి మిమ్మల్ని 21 జన్మలు ఎప్పుడూ జబ్బు పడకుండా తయారు చేస్తారు. ఇప్పుడు అటువంటి తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఆత్మ ఎంతో వివేకవంతంగా తయారు కావాలి. ఎక్కడ దుఃఖం ఉండదో అటువంటి వారసత్వాన్ని తండ్రి మీకు ఇస్తారు. మీకు ఏడుపులు, అరుపులు అన్నీ సమాప్తమైపోతాయి. అందరూ పాత్రదారులే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇది కూడా డ్రామాయే. బాబా కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా అర్థం చేయిస్తారు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని ఇప్పుడు చివర్లో మళ్ళీ అదే జ్ఞానాన్ని వింటూ ఉంది. బ్రహ్మరాత్రి, బ్రహ్మ పగలు మహిమ చేయబడ్డాయి. బ్రహ్మరాత్రి పగలే బ్రాహ్మణుల యొక్క రాత్రి పగలు కూడా. ఇప్పుడు మీకు పగలు రానున్నది. మహాశివరాత్రి అని అంటారు. ఇప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తి అయ్యి జ్ఞానము అనే ఉదయం జరుగుతుంది. ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అవుతున్నారు. అంధకారమయమైన రాత్రిలో ఎదురు దెబ్బలు కూడా తిన్నారు, నుదురు కూడా అరగదీసుకున్నారు, ధనాన్ని కూడా సమాప్తం చేసుకున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని శాంతిధామానికి మరియు సుఖధామానికి తీసుకుని వెళ్ళేందుకు వచ్చాను. మీరు సుఖధామంలో నివసించేవారు. 84 జన్మల తరువాత దుఃఖధామంలోకి వచ్చి పడ్డారు. బాబా మీరు ఈ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు. ఇది మీ ప్రపంచం కాదు. మీరు ఇప్పుడు యోగ బలంతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవ్వాలి. కామ ఖడ్గమును ఉపయోగించరాదు, జగడాలు ఆడరాదు, ఎవరితోనూ కోట్లాడకూడదు. తండ్రి చెప్తున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తరువాత వస్తాను. ఇది 5000 సంవత్సరాల కల్పము, లక్షల సంవత్సరాలు కాదు. ఒకవేళ లక్షల సంవత్సరాలైతే ఇక్కడ జనాభా చాలా ఎక్కువగా ఉండేది. ఎన్నో వ్యర్థ ప్రలాపాలు చేస్తూ ఉంటారు. కానీ తండ్రి చెప్తున్నారు, నేనైతే కల్పకల్పము వస్తాను. ఎందుకంటే నాకు కూడా ఈ డ్రామాలో పాత్ర ఉంది. పాత్ర లేకుండా నేను కూడా ఏమీ చెయ్యలేను అని బాబా అంటున్నారు. నేను కూడా డ్రామాలో బంధింపబడిపోయి ఉన్నాను. సరి అయిన సమయంలోనే వస్తాను. మన్మనాభవ అని చెప్తాను. కానీ దీని అర్థం ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, దేహ సంబంధాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే అందరూ పావనముగా అయిపోతారు. పిల్లలు తండ్రిని స్మృతి చేసి శ్రమ చేస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇటువంటి విద్యాలయం మరెక్కడా ఉండదు. ఇక్కడ ఈశ్వరుడైన తండ్రి వచ్చి విశ్వమంతటిని పరివర్తన చేస్తారు. నరకము నుండి స్వర్గంగా తయారు చేస్తారు. మీరు దానిపైన రాజ్యపాలన చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవుతారు. ఇది భాగ్యశాలి బాబా యొక్క రథము. ఇందులో తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. శివ జయంతి గురించి ఎవరికీ తెలియదు. వారు పరమాత్మ నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు.
అదే నామరూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. ఇది ఆకాశము అని అంటారు. మరి ఆకాశమునకు ఒక పేరైతే ఉంది కదా, ఇది పేరే కదా. భలే శూన్యముగా ఉండవచ్చు, కానీ పేరైతే ఉంది కదా. ఇప్పుడు బాబా పేరు కూడా కళ్యాణకారి. భక్తి మార్గంలో అనేక పేర్లు ఉంచారు. బబుల్నాథుడు అని కూడా అంటారు. వారు వచ్చి కామ ఖడ్గము నుండి విడిపించి పావనముగా చేస్తారు. నివృత్తి మార్గం వారు బ్రహ్మతత్వమునే పరమాత్మ అని అంగీకరిస్తారు, దానినే స్మృతి చేస్తారు. బ్రహ్మయోగులు తత్వయోగులు అని పిలువబడతారు, కానీ అది నివాస స్థానము, దానిని బ్రహ్మాండము అని అంటారు. వారు బ్రహ్మతత్వమునే భగవంతునిగా భావిస్తారు. మేము లీనమైపోతాము అని భావిస్తారు, అనగా ఆత్మను వినాశీగా చేస్తారు. బాబా చెప్తారు, నేనే స్వయంగా వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. కావున ఒక్క శివబాబా జయంతియే వజ్రతుల్యమైనది. మరి మిగిలిన జయంతులన్నీ గవ్వ సమానమైనవి. శివబాబా ఒక్కరే సర్వులకు సద్గతిని ఇస్తారు. కావున ఆ జయంతి వజ్ర సమానమైనది. వారే మిమ్మల్ని స్వర్ణ యుగంలోకి తీసుకుని వెళ్తారు. ఈ జ్ఞానము తండ్రియే స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. దీని ద్వారా మీరు దేవీ దేవతలుగా అవుతారు. తరువాత ఈ జ్ఞానం లోపించిపోతుంది. ఈ లక్ష్మీనారాయణలకు రచయిత రచనల యొక్క జ్ఞానము లేదు. పిల్లలు పాట విన్నారు, శాంతి సుఖము ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళమని అంటారు. అది శాంతిధామము. ఆ తరువాత అక్కడి నుండి సుఖధామానికి వస్తారు. అక్కడ అకాల మృత్యు అనేది ఉండదు. సుఖశాంతుల ప్రపంచంలోకి పిల్లలను తీసుకుని వెళ్ళేందుకే ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. అచ్చా, ఇప్పుడు రాత్రి క్లాసు. ఇప్పుడు సూర్యవంశీ చంద్రవంశీ రెండు రాజధానులు తయారవుతాయి. మీరు ఎంత తెలుసుకుంటారో, ఎంత పవిత్రముగా అవుతారో అంత వేరెవ్వరూ తెలుసుకోలేరు, పవిత్రముగాను అవ్వలేరు. కానీ తండ్రి వచ్చారు అని వింటారు. కావున తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. పోను పోను మీరు ఈ జ్ఞానాన్ని లక్షలు కోట్ల మంది తెలుసుకోవడం చూస్తారు. వాయుమండలమే అలా ఉంటుంది. అంతిమ యుద్ధంలో అందరూ నిరాశలైపోతారు. అందరికీ ఇదే టచ్ అవుతుంది, అంటే మీ ధ్వని వినిపిస్తుంది. స్వర్గస్థాపన జరుగుతూ ఉందని మీ శబ్దం కూడా వ్యాపిస్తుంది. మిగిలిన వారందరి మృత్యువు రెడీగా ఉంది. కానీ అప్పుడు మీకు కనీసం తూగేందుకు కూడా సమయం ఉండదు. ఎవరెవరు ఉంటారో వారిలో చాలామంది అర్థం చేసుకుంటారు. అయితే ఆ సమయంలో వీరందరూ ఉంటారని కూడా కాదు, కొంతమంది మరణిస్తారు కూడా. కల్పకల్పము ఎవరు ఉండినవారో వారు మాత్రమే ఉంటారు. ఆ సమయంలో ఒక్క తండ్రి స్మృతిలోనే ఉంటారు. శబ్దం కూడా తగ్గిపోతుంది. మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మీరందరూ సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. అత్యంత భయంకరమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వినాశనం అవ్వనున్నది అనేది అందరికీ తెలుసు. ప్రపంచము పరివర్తన కానున్నది. ఎప్పుడైతే బాంబులు పడతాయో అప్పుడు వినాశనం అవుతుంది అని వివేకం చెప్తుంది. ఇప్పుడు ఇంకా పరస్పరంలో మేము బాంబులు వేయము అని ప్రమాణం చేసుకుంటూ ఉంటారు. ఈ వస్తువులన్నీ వినాశనం కొరకే కదా తయారై ఉన్నాయి అని బాబా అంటున్నారు. పిల్లలైన మీకు చాలా ఖుషి కూడా ఉండాలి. నూతన ప్రపంచం తయారవుతూ ఉంది అని మీకు తెలుసు. తండ్రియే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారని అర్థం చేసుకున్నారు. అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు. దాని పేరే స్వర్గము. మీకు ఎలాగైతే నిశ్చయం ఉందో అలా పోను పోను చాలామందికి నిశ్చయం అవుతుంది. ఎవరైతే అనుభవం చెయ్యాలని అనుకుంటారో వారు పోను పోను చాలా పొందుకుంటారు. అంతిమ సమయంలో స్మృతి యాత్రలో కూడా చాలామంది మునిగి ఉంటారు. ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది.
పురుషార్థం పూర్తిగా చెయ్యకుంటే పదవి తగ్గిపోతుంది. పురుషార్థం చేస్తే పదవి కూడా మంచిదే లభిస్తుంది. ఆ సమయంలో మీ స్థితి కూడా చాలా బాగుంటుంది. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. కల్పకల్పము ఎలా వినాశనం జరిగిందో అలాగే జరుగుతుంది. ఎవరిలో నిశ్చయం ఉంటుందో, సృష్టి చక్ర జ్ఞానం ఉంటుందో వారు ఖుషీగా ఉంటారు. అచ్చా, ఆత్మిక పిల్లలారా, గుడ్ నైట్ అంటే శుభరాత్రి అని బాబా తెలియజేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: డబల్ అహింసకులుగా అయి యోగ బలం ద్వారా ఈ నరకాన్ని స్వర్గంగా తయారు చేయాలి. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు తప్పకుండా పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్: ఒక్క తండ్రినే పూర్తిగా అనుసరించాలి. సత్యాసత్యమైన బ్రాహ్మణులుగా అయి యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్ధం చేయాలి. అందరినీ కామచితి నుండి దించి జ్ఞానము అనే చితిపైన కూర్చోబెట్టాలి. ఈరోజు వరదానము: నిస్వార్థము మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలత మూర్తుభవ. సేవలో సఫలతకు ఆధారము నిస్వార్థము మరియు నిర్వికల్ప స్థితి. ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, హర్షితముగా ఉంటారు. అంతేకాదు, వారితో ఇతరులు కూడా సంతుష్టంగానే ఉంటారు. సేవలో సంఘటన ఉంటుంది. సంఘటనలో రకరకాల మాటలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అయితే అనేకతలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినరాదు అని ఆలోచన చెయ్యకండి. నిస్వార్థము మరియు నిర్వికల్ప భావంతో నిర్ణయం తీసుకుంటే ఎవ్వరికీ వ్యర్థ సంకల్పాలు అనేవి రానే రావు మరియు సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్: ఇప్పుడు సకాష్ ద్వారా మనుషుల బుద్ధిని పరివర్తన చేసే సేవను ప్రారంభం చేయండి. అచ్చా, ఓం శాంతి.